హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కాజు మళ్ళీ కొబ్బరి తురుముతో, కొబ్బరి తెలుసు కదండి, ఆ కొబ్బరితో మనము ఎలా కేక్ తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఏమేమి వాడాలి, ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. అందరూ కూడా రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? మనం స్టార్ట్ చేద్దామా మరి? ఓకేనా ఫ్రెండ్స్? కోకోనట్ తర్వాత కాజు, ఇవి రెండిటితో మనము కేక్ అనేది ఇలా తయారు చేస్తాము ఫ్రెండ్స్. ఎలా తయారు చేయాలి ఏంటి అందరూ కూడా మనము ఇంట్లోనే రెడీగా ఇవన్నీ ఉంటే మనం కేక్ అనేది తయారు చేసుకోవచ్చండి. మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు అయితే బొంబాయి రవ్వ అందరికీ తెలుసు కదండి. మన ఇంట్లో అంతా కూడా మనము పెట్టుకుంటాం కదా బొంబాయి రవ్వ. ఉప్మా చేయాలన్నా మనం రెడీగా పెట్టుకుంటాం కదా బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వ 1/2 కప్పు తీసుకోవాలండి. తురిమినటువంటి పచ్చి కొబ్బరి 1/2 కప్పు తీసుకోవాలి. కొబ్బరి పాలు 5 చెంచాలు కావాలి. అదేవిధంగానే ఉప్పు చిటికెడు, బేకింగ్ పౌడరు 3 చెంచాలు, బేకింగ్ సోడా 1/2 చెంచా, యాలకుల పొడి 1/2 చెంచా, అదేవిధంగానే నెయ్యి 1 కప్పు, చక్కెర 1 కప్పు, జీడిపప్పులు గుప్పెడు అనమాట. మన చేతిలో ఇలా పట్టుకుంటే అట్లా గుప్పెడు అంటారు కదండి, అలా గుప్పెడు జీడిపప్పులు తీసుకోవాలి. దీన్ని ఎలా తయారు చేయాలంటే, ఒక పాత్రలో రవ్వ, కొద్దిగా కొబ్బరి తురుము, ఉప్పు, బేకింగ్ పౌడర్, సోడా, కొబ్బరి పాలు, యాలకుల పొడి, నెయ్యి, చక్కెర ఇవంతా వేసి మొత్తం అన్నిటినీ కూడా కలపాలన్నమాట. కలిపినటువంటి తర్వాత ఒక పాన్లో కొబ్బరి తురుము వేసి 2 నిమిషాల పాటు వేయించాలన్నమాట. వేయించి పక్కకు తీసి అదేవిధంగానే అదే పాన్లోనే జీడిపప్పులు కాసేపు వేయించి వాటిని కూడా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కేక్ టిన్కి నూనె రాసి, కేక్ టిన్ ఉంటుంది కదా దానికి నూనె రాసి బటర్ పేపర్ పెట్టి కలిపి పెట్టినటువంటి మిశ్రమం ఉంటుంది కదండి, ఆ మిశ్రమాన్ని వేసి జీడిపప్పులను గార్నిష్లా అంటే పైన ఇలా వేయాలన్నమాట. వేసుకోవాలి. ముందుగా ఓవెన్లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్లో వాటిని వేడి చేయాలన్నమాట. తర్వాత కేక్ ట్రేని ఓవెన్లో పెట్టి అదే ఉష్ణోగ్రత దగ్గర గంట పాటు ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికించినామనుకో మనకు కోకోనట్ కాజు కేక్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే ఆరోగ్యకరమైనటువంటి కేక్ను తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కూడా ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. థ్యాంక్ యూ.